నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల గౌరవాన్ని పెంచడం ఎంతో అభినందనీయం అన్నారు కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఘాటుగా. ఆర్యవైశ్యులను గుర్తించడమే కాదు, వారికి ఉన్నత పదవులు ఆర్యవైశ్యులకే ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెబుతున్నారని అన్నారు. ఇది కేవలం నియామకం కాదు, ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ఇచ్చిన అధికారిక గుర్తింపని స్పష్టం చేశారు. ఇన్నాళ్లుగా మాటలతోనే మోసపోయిన ఆర్యవైశ్య సమాజానికి ఇప్పుడు పనిచేసి చూపించే నాయకుడు దొరికారని పేర్కొన్నారు. కావలి నియోజకవర్గంలో ఆర్యవైశ్యులపై నమ్మకం పెట్టిన నాయకత్వాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుందన్నారు. ఆర్యవైశ్యులకు ఇచ్చిన ఈ గౌరవం ఇతర నియోజకవర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిర్ణయాలు సమాజానికి స్ఫూర్తిగా మారుతున్నాయని తటవర్తి రమేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆర్యవైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, దగ్గర 20 నుంచి 25 పదవులు కావలి నియోజకవర్గంలో రావడం జరిగింది. ఒకే వేదిక మీదకి 25 మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, కావలి ముద్దుబిడ్డ, మన ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి, కావలి ఆర్యవైశ్యులు ఈరోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం మేమైతే చూడలేదు. ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్యవైశ్యుల మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం. ఆ రోజే ఆర్యవైశ్యులు 99% ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆడ మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని ఒక ఆలోచనతో ఆర్యవైశ్యులు ఒక కావలి నియోజకవర్గంలోనే 99% బయటకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర 85% ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి, ఇటు స్టేట్లో కానీ ఇవ్వని పర్సంటేజ్, ఎక్కువ పర్సంటేజ్ ఆర్యవైశ్యులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. 24/7 ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవైశ్యులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు కావలి ఆర్యవైశ్య సంఘం అసలు అంతకుముందు లేదైతే నాకైతే తెలియదు. మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉండాలి, ఈ ఆర్యవైశ్యులందరూ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి ఈరోజు నిరంతరం ఎవ్రీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూనే వస్తూ ఉన్నాం నిరంతరం. ఈ రోజుకి 1,75,00,000 ఖర్చు పెట్టాం కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా కావలిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావలిలో ఆర్యవైశ్య భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది. ఆ యొక్క కోణంలో మా బంధువులు, మా రిలేటివ్స్ అయినటువంటి బంధువుల ల్యాండ్ ఉంటే దాంట్లో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేసి ఈరోజు దగ్గర
1 ఎకరా స్థలం అంటే ముందు ఒక హాఫ్ ఎకర్లో ఆర్యవైశ్య భవన్ కట్టబోతున్నాం. 10 కోట్ల రూపాయలతోటి ఆర్యవైశ్య భవన్ కట్టబోతా ఉన్నాం. నిన్న నుంచి మట్టి తోలడం కూడా స్టార్ట్ అయింది. చరిత్రలో 174 నియోజకవర్గాల చరిత్రలో కావలి లాంటి నియోజకవర్గం వైశాఖకి ఎక్కడ కూడా ఈ విధమైన ఆర్యవైశ్య భవన్ ఉండదు. రాష్ట్రంలోనే రేపు ఆర్యవైశ్య మహాసభ తరఫున కట్టబోయే భవనం, టీజీ గారి తరఫున కట్టబోయే భవనం 5-6 కోట్లు మాత్రమే. అది ఇక్కడ కట్టే భవన్ 10 కోట్ల రూపాయల భవన్. కింద పార్కింగ్, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాలు, 3rd ఫ్లోర్ రూమ్స్, 4th ఫ్లోర్ రూమ్స్, పైన ఆశ్రమం. ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆర్యవైశ్యులకి నా టర్మ్లోనే ఇది జరగాలి, ఈ విధంగా చెయ్యాలి, చరిత్రలో మిగిలిపోవాలి. రమేష్, నువ్వేం చేస్తావో తెలీదు, ఆ నిశలు కష్టపడు, చెయ్యి అని నాకు చెప్పడం జరిగిందని. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావలి నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు.